ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 19, 2025. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 13వ వచనము. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఆమేన్. సింహము నాగుపాము సాతానును గుర్తు చేస్తున్నాయి. సాతాను శక్తివంతమైంది, దేవుని కంటే మాత్రం కాదు. కానీ ఎంతటి శక్తి గలది అంటే దేవుని పరిశుద్ధ రక్తాన్ని సైతం బలిగా తీసుకోగలిగింది. అంతటి శక్తి కలిగిన సాతాను సైతం కాలితో తొక్కేసే శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే ఆ మహోన్నతుని చాటును నివసిస్తూ ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు మాత్రమే. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇక సర్పం గురించి చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను అని రాయబడి ఉండడం చూస్తాం. సాతాను సింహము వలె గర్జిస్తూ, పాము వలె యుక్తి కలిగి, ఏనుగు వలె బలము గలదై, నమిలితే ఆలస్యమవుతుంది అన్నట్టుగా దొరికిన వారిని దొరికినట్టు మింగేస్తున్నాడు. మన బలహీనతలు పసిగట్టి సరైన సమయంలో పంజా విసురుతున్నాడు. ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు, సంతృప్తికి అర్థమే తెలియదు. ఇంటర్నెట్లో క్లిక్ మీ అంటూ వాడి రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. దానిలో నుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కోకొల్లలు. సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఫేస్ వాల్యూ పెంచుతా అని చెప్పి అడ్డంగా బుక్ చేసేస్తున్నాడు. తమ పోస్టింగ్స్కి లైకులు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా ఉపయోగించడం తప్పని నేను చెప్పడం లేదు, బానిస మాత్రం కావద్దు. ఇట్లా అనేక మార్గాల్లో ఎందరినో బానిసలుగా మార్చేశాడు. యుక్తితో కుయుక్తితో వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. రాజైన దావీదు మొదలుకొని గేహజీ వరకు అందరూ వాటి బానిసలే. ఇట్లాంటి వాడిని జయించేది మరెట్లా? యాకోబు పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వ్రాయబడి ఉంటుంది. ఆ మహోన్నతిని ఆశ్రయిద్దాం, ఆయనకు లోబడి ఉందాం. ఆయన ఇచ్చే శక్తితో సాతాన్ని ఎదిరిద్దాం, వాడిపైన విజయం సాధిద్దాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడి అంతా దీవించునుగాక. ఆమేన్.